హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఇవాళ మీకు టీఎస్ఆర్టీసీ బస్ అనేది చూపెట్టబోతున్నాను. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, ఇన్స్టాల్ చేసుకున్నా. మీకోసమని నేను ప్లే స్టోర్కి వెళ్ళి అయితే చూపిస్తున్నా. ఇక్కడ మీకు మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెట్ చేసుకున్నాగానే మనకు ఫస్ట్ మనకు టీఎస్ఆర్టీసీ అనే బస్ని కూడా మనము టీఎస్ఆర్టీసీ బస్ అని కొట్టిన మనకు వస్తుంది. సో దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నా, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో మనం ఇందులోకి ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఎయిర్పోర్ట్ సర్వీస్, అన్ని సర్వీసెస్ అనేవి ఉంటాయి. డిస్ట్రిక్ట్ సర్వీస్ అంటే మనం ఏ లొకేషన్ నుండి ఏ లొకేషన్కి వెళ్తున్నాం అని కూడా మనం పెట్టాలి. ఇక్కడ మనం బస్ నెంబర్ అని కూడా సెట్ చేసి మనమైతే బస్ నెంబర్ ద్వారా మనం ఎక్కడ ఉన్నామో ఎంతసేపట్లో చేరుతామనేది కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇక్కడ నేనైతే లొకేషన్ అనేది సెట్ చేస్తున్నాను. సో నేను కరీంనగర్ టు హైదరాబాద్ అనేది కొట్టబోతున్నాను. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే బస్సెస్ ఏమున్నాయి అనేది చూస్తున్నాను నేను ఇక్కడ. సో మనం బస్ సర్వీస్ ఎక్స్ప్రెస్సా, పల్లె-వెలుగా, డీలక్సా, రిజర్వేషన్ బస్సెసా అనేది కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు గైస్. సో ఇక్కడ నేనైతే ఎక్స్ప్రెస్ పెట్టబోతున్నాను. ఎక్స్ప్రెస్ పెట్టాను. దీన్ని మనం అప్లై అనే పెడితే సెర్చ్ బస్ అని అంటే మనకి ఇక్కడ బస్సెస్ అనేది కనబడలేదు. బటన్ మీద క్లిక్ చేశాను నేను. సో మనకి ఇక్కడైతే వెయిటింగ్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు అంటే 2 seconds అలా తీసుకుంటుంది గాయస్. సో తీసుకున్న వల్ల ఏమొస్తుందో, బస్సెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ రావడం లేదని అయితే సో మనకి రిజల్ట్ అనేది ఫౌండ్ కాలేదు, అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ బస్సెస్ అనేది రాలేదు నాకైతే. సో నేను వేరేది ఏదైనా సెట్ చేసి చూపిస్తా అని చెప్పేసి నేను వరంగల్ టు కరీంనగర్ అని అయితే కొట్టాను. ఇప్పుడు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళే బస్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎక్స్ప్రెస్ ఉన్నాయి, పల్లె-వెలుగు, అవన్నీ కూడా నేను కొట్టుతున్నాను. ఓన్లీ ఎక్స్ప్రెస్ సర్వీస్ మనం 2-3 కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్ప్రెస్, పల్లె-వెలుగు, మినీ పల్లె-వెలుగు, లహరి ఎక్స్ప్రెస్ అయినా కానీ, అంటే అన్నీ కూడా మనం ఎన్ని ఉన్నాయి అన్ని మన ఇష్టం ఉన్నాయని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెర్చ్ బస్సెస్ అంటే మనకు వస్తాయి చూసారా, ఇలా మనం అంటే వరంగల్ నుంచి కరీంనగర్ బస్ స్టాండ్కి మనకి ఇది 4:08 స్టార్ట్ అయితే 4:17 దించుతుంది మనకు ఆ బస్సు, ఫస్ట్ బస్ అనేది. సో ఈ బస్సెస్ అనేది మనకి ఇందులో ఉన్నాయి, వచ్చే బస్సెస్. సో ఇక్కడ మేము చూసుకున్నట్టయితే ఇక్కడ బస్ డీటెయిల్స్, ఇంకా బస్సు స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన వాళ్ళే మనకి బస్ లెఫ్ట్. సో ఈ బస్ స్టార్ట్ అయింది. నర్సంపేట్ బస్ స్టాండ్లో ఉన్నది. బస్ అనేది పోయింది. దాని డీటెయిల్స్ అని కూడా ఉంటాయి. బస్ డ్రైవర్ ఎవరు, దాని గురించి కూడా ఉంటుంది అన్నమాట.